ఓజోన్ అనే పదం వినినప్పుడు ఫస్ట్ గుర్తు వచ్చేది మన ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్ మనలందరినీ, మన ఎర్త్‌ని అల్ట్రా వయొలెట్ రేస్ నుంచి కాపాడుతది. కానీ ఇదే ఓజోన్ గ్యాస్‌ని మనం ముక్కాలు నొప్పికి దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఆశ్చర్యంగా ఉంది కదా! దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హాయ్! నేను డాక్టర్ రవీంద్ర పాటిల్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి. ఓజోన్ గ్యాస్ అనేది చాలా బెనిఫిషియల్ గ్యాస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గ్యాసెస్. చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. ఇదే సేమ్ మెడికల్ ఓజోన్‌ని మనం మోకాలు నొప్పికి ఎలా వాడొచ్చు? దాని నుంచి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? దాన్ని ఏ పేషెంట్‌లో వాడొచ్చు? ఎలా ప్రొసీజర్ ఉంటది? దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓజోన్ అనేది బేసికల్లీ ఇట్స్ ఎ సూపర్ చార్జ్డ్ ఆక్సిజన్. ఆక్సిజన్‌లో మనం అనుకున్నట్టు 2 మాలిక్యూల్స్ ఉంటాయి. దాన్ని కాబట్టి O2 అంటాం. దాన్ని ఇంకొక ఆటమ్ దాన్ని యాడ్ చేస్తే దట్ బికమ్స్ O3. దట్ ఈస్ ఓజోన్. ఓజోన్ అనేది చాలా వోలటైల్ గ్యాస్. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్యాస్. దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదే సేమ్ ఓజోన్‌ని మనం జాయింట్‌లో ఇచ్చినప్పుడు, లేదంటే బ్లడ్ త్రూ ఇచ్చినప్పుడు, ఇది మన బాడీని ఒక బ్యాలెన్స్ స్టేజ్‌లో తీసుకొనొస్తది. దీని ఓజోన్ ఎఫెక్ట్స్ ఇట్స్ అన్ అనల్జెసిక్స్. పెయిన్ రిలీఫ్ చేస్తది. బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని, జాయింట్‌లో ఉన్న వాపు తగ్గుతది. ఇట్ ఇంప్రూవ్స్ ద బ్లడ్ సప్లై. మన బ్లడ్ సప్లైని పెంచుతది. అండ్ కార్టిలేజ్ ప్రొటెక్టివ్ అంటాం దీన్ని. మనం కార్టిలేజ్‌ని డ్యామేజ్ అయ్యకుండా కార్టిలేజ్ ప్రొటెక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ అన్ని ఎఫెక్ట్ ఉన్న ఓజోన్‌ని మనం ప్రాపర్ డోసెస్‌లో ప్రిపేర్ చేసి స్పెసిఫిక్ జాయింట్‌లో అండర్ స్ట్రిక్ట్ అసెప్టిక్ ప్రికాషన్స్‌లో ఇస్తే చాలా మంది పేషెంట్స్‌లో మనం ఆర్థరైటిస్ పెయిన్‌ని రిలీవ్ చేయొచ్చు. మనం సర్జరీ, నీ రిప్లేస్‌మెంట్ కాకుండా అవాయిడ్ చేయొచ్చు ఆర్ కంప్లీట్‌గా డిలే చేయొచ్చు ఆర్ మనం కంప్లీట్‌గా సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. ఈ ఓజోన్ ఇంజెక్షన్ జనరల్లీ ఒక డే కేర్ ప్రొసీజర్. హార్డ్లీ ఇట్ టేక్స్ అబౌట్ 1-2 అవర్స్. మనం హాస్పిటల్ వచ్చిన తర్వాత పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి వెదర్ ఇట్స్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ఓజోన్ మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అన్నీ రెడీ అయిపోయిన తర్వాత దెన్ వి ప్రిపేర్ దిస్ ఓజోన్ త్రూ అ స్పెసిఫిక్ ఓజోన్ జనరేటర్. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, మన గాలిలో ఉన్న ఆక్సిజన్ మనం వాడకుండా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 100% ఆక్సిజన్‌తో యూజ్ చేసి పేటెంటెడ్ ఒక రైట్ సర్టిఫైడ్ మెషిన్‌తో ఓజోన్ జనరేట్ చేస్తాం. ఆ ఓజోన్ జనరేట్ చేసిన ఓజోన్‌ని మనం నీ జాయింట్‌లో ఇస్తాం. స్పెసిఫిక్ వాల్యూమ్ ఉంటది. స్పెసిఫిక్ డోస్ ఉంటది. కొన్ని ఏ డిప్ జాయింట్‌లో ఎంత ఇవ్వాలి అదని వి హావ్ డిస్కవర్డ్ అండ్ వి హావ్ డిఫైన్డ్ ఇట్. మన ఇండియన్ అకాడమిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఒక అసోసియేషన్ వాళ్ళు దాన్ని డెఫినిట్‌గా ఒక స్టాండర్డైజ్ చేసేసారు. దాన్ని బట్టి మనం స్పెసిఫిక్ డోస్ జాయింట్‌లో ఇస్తాం. జాయింట్ ఇచ్చిన తర్వాత జాయింట్ సడెన్‌గా ఎక్స్‌పాండ్ అవుతది. నీ జాయింట్ ఎక్స్‌పాండ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పేషెంట్ విల్ ఫీల్ ట్రెమెండస్ పెయిన్ రిలీఫ్. ఒకసారి పెయిన్ రిలీఫ్ అయిపోయిన తర్వాత స్లోగా దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ నార్మల్ యాక్టివిటీస్. ఎక్సర్సైజ్ అన్నీ చేయొచ్చు. అదన్నీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. జనరల్లీ ఈ ఓజోన్ ఇంజెక్షన్స్ ఇన్ ఆర్థరైటిస్ దే రిక్వైర్ 3-6 సెషన్స్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అండ్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. ఈ డిసీజ్ సివియారిటీ ప్లస్ పేషెంట్ కోమార్బిడిటీస్ అన్నీ చూసి మనం 3-6 సెషన్స్‌లో జనరల్లీ ఒక్క సెషన్‌లోనే 70-80% పేషెంట్స్‌కి చాలా రిలీఫ్ వస్తది. మిగిలిన పేషెంట్స్‌లో వి నీడ్ టు కీప్ రిపీటింగ్ ఇట్ సో దట్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతా వచ్చి మన హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతది. దాన్ని మనం కంటిన్యూయస్‌గా చూసుకుంటా ఉండాలి. జనరల్లీ లాంగర్ ద సెషన్ బెటర్ ద హీలింగ్ కెపాసిటీ ఆఫ్ ద జాయింట్. ఈ ఓజోన్ థెరపీ సైంటిఫిక్‌గా ఉందా? యెస్. ఇట్ ఈస్ నాట్ సమ్ హోక్స్ ట్రీట్మెంట్ ఆర్ ఎ షామ్ ట్రీట్మెంట్ లాగా కాదు. ఓజోన్‌ని మనం యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు, రష్యా కంట్రీస్ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఒక మెయిన్ స్ట్రీమ్ డాక్టర్స్ మనం వి హావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ అండ్ దీని నుంచి చాలా వండర్‌ఫుల్ రిజల్ట్స్ వి ఆర్ సీయింగ్ ఇన్ డే టు డే ప్రాక్టీస్. సో, ఓజోన్ నుంచి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? There are lot of literature which supports use of ozone. There are multiple articles which supports the use of ozone. It is a evidence-based practice. It is not some sham practice. ఓజోన్ నుంచి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? With authority, I can say that ozone is one of the safest and effective treatment for treating these conditions. Maximum patients lo we will not see any side effects. కొన్ని పేషెంట్స్‌లో ఓన్లీ థింగ్ విచ్ యూ కెన్ సీ ఈస్ పెయిన్ అండ్ సోర్‌నెస్. ఒక నొప్పి, కొంచెం వాపులాగా ఒక్కరోజు, 2 రోజులు ఇవ్వచ్చు. దాన్ని బట్టి ఇంకా అదర్‌వైజ్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెడికల్ ప్రొసీజర్స్ విచ్ వీ కెన్ డూ ఇన్ ద కరెంట్ ఎరా. సో, దీన్ని ఓజోన్ మనం గ్రేడ్ 4 ఆర్థరైటిస్‌లో వాడొచ్చా? బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ అ రిప్లేస్‌మెంట్ ఆఫ్ ద జాయింట్.
ఈ బోన్ ఆన్ బోన్ ఉన్నప్పుడు మనం ఓజోన్ వాడొచ్చు. ఏ పేషెంట్స్‌లో వాడొచ్చు. కొన్ని పేషెంట్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ ఆర్ హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ ఆర్ పేషెంట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ సర్జరీ. ఇలాంటి పేషెంట్స్‌లో మనం ఒక టెంపరరీ రిలీఫ్ కోసం ఈ ఓజోన్ ఇంజెక్షన్స్‌తో మనం పెయిన్‌ని చాలా రోజుల వరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ గ్రేడ్ 4లో అగైన్ సర్జరీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో రిమెంబర్ ఎర్లీ స్టేజ్‌లో మనం ఓజోన్ క్యాన్ గివ్ గుడ్ రిజల్ట్స్. వి కెన్ ప్రివెంట్. మనం సర్జరీని డిలే చేయొచ్చు ఆర్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి బోన్ అండ్ బోన్ ఆర్థరైటిస్ వచ్చిందంటే సర్జరీని మనం ఓన్లీ డిలే చేయగలుగుతాము. వి విల్ నాట్ బి ఏబుల్ టు అవాయిడ్ ఇట్. థాంక్ యూ.